హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు సహజంగా రతి పట్ల ఆసక్తి, కోరికలు, ఇష్టం అనేది తగ్గిపోతుంది అని, చేయడానికి కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ కలగడం లేదు అని, చేసినా కూడా ఫీలింగ్ అనేది రావడం లేదు అని చాలా మంది కూడా దీనికి ఏదైనా చక్కని చిట్కా కానీ లేదంటే ఏదైనా మార్గం చూపించమని కూడా నాకు చాలా మంది కాల్ చేసి అదేవిధంగా వాట్సాప్లో కూడా మెసేజ్ పెడుతున్నారండి. సహజంగా ఎక్కువ మందికి ఏ సమస్యలతో అయితే బాధపడుతూ ఉంటారో దాని మీదనే నేను ఎక్కువగా వీడియోస్ అనేది తీస్తూ ఉంటానండి. ఎందుకంటే ఆ ఒక్క వీడియో ఎంతో మందికి, అంటే నాకు చాటింగ్లో చేసినా లేదా మాట్లాడినా లేదా మాట్లాడదాం అనుకున్నా లేదంటే చేయలేక ఇబ్బంది పడే వాళ్ళలో మనసులో ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే అవి ఈ వీడియో ద్వారా చాలా మందికి క్యూర్ అవుతాయనే ఉద్దేశం కొద్దీ నేను ఎక్కువగా ఇలాంటి వీడియోస్ తీస్తూ ఉంటానండి. సహజంగా చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి డైరెక్ట్గా వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారండి మెడికల్ షాప్లలో. బట్ కొన్ని రకాల సెక్స్ సమస్యలకు వీళ్ళు ఎవరిని సంప్రదించాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఇంట్లో చెప్పుకోలేక, భార్యతో చెప్పుకోలేక, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోలేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వారికి ఇలాంటి చిట్కాలు ఒక మార్గదర్శకం అవుతూ ఉంటాయండి. కాబట్టి నా ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయడం లేదు, చాలా మంది చూస్తున్నారు. బట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ నొక్కడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదండి. బట్ అది నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ఎంతో మందికి కూడా ఇది షేర్ అవుతూ ఉంటుంది ఈ వీడియో. సో కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇకపోతే పాయింట్లోకి వచ్చేద్దాము. సో చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారండి. సహజంగా ఈ సమస్య ఎక్కువగా 30, 40, 50 ఈ ఇయర్స్లో ఎక్కువగా కలుగుతుంటుంది. దీనికి కారణము నరాల బలహీనతలు కావచ్చు, లేదంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్, అంటే హార్మోన్స్ తక్కువగా అవడం వల్ల కానివ్వండి, లేదా మెంటల్ టెన్షన్స్, ఆలోచనలు, స్ట్రెస్, ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ ఇలాంటివి పెరగడం వల్ల కూడా హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోయి దీని యొక్క వాంఛలు అనేవి కలగడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము బయట వారు ఏదైనా ఇల్లు కొనాలనో, కారు కొనాలనో, దాని గురించి ప్రయత్నాలు లేదంటే అప్పు కట్టాలనో ప్రయత్నాలు చేసిన సందర్భాల్లో మెదడు ఎక్కువగా స్ట్రెస్కు గురవుతూ ఉంటుంది. అలాంటి స్ట్రెస్కు గురైన సందర్భాలలో హార్మోన్స్ రిలీజ్ కావడం అనేది ఇంపాసిబుల్. సో మీరు ఫార్మాలిటీకి కలవడానికి వెళ్ళినా కూడా ఆ టైంలో ఆ స్ట్రెస్ వల్ల కూడా ఈ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఓకే, అలా ఉన్నా సరే ఏ సమస్య లేకుండా క్యాజువల్ ప్రాబ్లమ్స్ అంటే సహజంగా చాలా మందికి ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్య లేని మనుషులే ఉండరండి. బట్ సమస్య పెద్దగా కూడా నార్మల్గా ఉన్న వారికి ఇలాంటి సమస్యలు వస్తున్నప్పుడు నేను చెప్పబోయే ఈ చిట్కా అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మన హార్మోన్స్ డెవలప్మెంట్ని పెంచుతుంది, నరాల బలహీనతల్ని తగ్గిస్తుంది అండ్ ఇన్బ్యాలెన్స్ కాకుండా, హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ కాకుండా క్రమబద్ధపరుస్తూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా పార్టిసిపేట్ చేసే విధంగా క్రమబద్ధపరుస్తూ ఉంటుంది. సో దీనికి చేయవలసిందల్లా ఏంటంటే నేను ఒక 3 ఐటమ్స్ చెప్తాను అండి. ఈ 3 ఐటమ్స్ నాకు అన్ని కూడా అందుబాటులో ఉంటాయి ఆయుర్వేదిక్ షాప్లలో. వీటిని తెచ్చుకొని రెగ్యులర్గా చూర్ణాలు, వీటిని రెగ్యులర్గా పాలలో వేసుకొని తాగుతూ ఉండాలి. దీనికి కావాల్సింది ఒకటి అశ్వగంధ, అక్కలకర్ర, నీలగుమ్మడి, అంతే. ఈ 3 అశ్వగంధ, అక్కలకర్ర, నీలగుమ్మడి, ఇవి 3 కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది కూడా. ఓకే, కొంతమంది 1-2 ఐటమ్స్ ఉన్నాయి కదా సరిగ్గా పనిచేస్తాయి అని చాలా మంది కూడా డౌట్ పడుతుంటారు. అలాంటిది ఏమేమి ఉండదండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ 3టిని సమభాగాలుగా తీసుకురండి. ఓకేనా, ఆ 3టిని ఒకే సేమ్ క్వాంటిటీలో తీసుకొచ్చుకొని వాటిని 3టిని మిక్స్ చేసుకొని ఉదయం పూట పరిగడుపున గోరువెచ్చని పాలలో ఒక 1/2 చెంచా నుంచి చెంచా మోతాదులో పాలలో వేసుకొని ఉదయం పూట పరిగడుపున తాగుతుండాలి. ఈ చిట్కాని పురుషులు చేయవచ్చు, అదేవిధంగా స్త్రీలు కూడా ఉపయోగించవచ్చు. అంటే కొంతమంది స్త్రీలలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సమస్యలకు స్త్రీలు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు, ఎలాంటి నష్టం ఉండదు. ఇది అన్ని విధాలుగా కూడా మగవాళ్ళకు అదేవిధంగా ఆడవాళ్లకు ఎలాంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా సరే మళ్ళీ మామూలుగా చేయడం అనేది జరుగుతుంది. కాకపోతే ఇది వాడే సందర్భాలలో పులుపు పదార్థాలను కానివ్వండి, నాన్ వెజ్, డ్రింకింగ్, స్మోకింగ్ ఇలాంటివి కానీ మానేయాలి. ముఖ్యంగా స్త్రీలు అయితే కనుక పులుపు పదార్థాలు, పచ్చళ్ళు ఇలాంటివి మానేస్తే మంచిది. సో దీన్ని కంటిన్యూగా 3 to 4 months మనం వాడుకోవాల్సి ఉంటుంది. అంటే రిజల్ట్ 3 to 4 monthsలో వస్తుందని చెప్పడం లేదు, ముందే రిజల్ట్ వస్తుంది. బట్ మనకు ఆ రిజల్ట్ ఎప్పటికీ ఉండాలి అనుకుంటే 3 to 4 months వాడుకొని ఈ పథ్యాన్ని కూడా కొద్ది రోజులు కంటిన్యూగా చేసినట్లయితే ఈ కోరికలు కలగడం అనేది, మళ్ళీ నార్మల్గా ఫీలింగ్స్ రావడము, అనుభూతి చెందడాలు, అంటే దీని గురించి ఎక్కువగా ఆలోచనలు కలగడాలు, మూమెంట్స్, ఎరెక్షన్స్ రావడాలు, అంటే కలవాలన్న కోరికలు, అదేవిధంగా వాటిని సాకారం కావాల్సినటువంటి స్టామినా, ఇవన్నీ కూడా మళ్ళీ మీరు తిరిగి పొందడం అనేది జరుగుతుంటుంది. సహజంగా స్ట్రెస్ అనేది చాలా మందిలో ఉన్నప్పటికీ స్ట్రెస్ వల్లనే చాలా మంది దీనికి దూరం అవుతున్నారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అయినట్లయితే ఇది మైండ్ కూడా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది, మంచి నిద్రను ఇస్తుంది, మంచి శరీరానికి దృఢత్వాన్ని, బలాన్ని అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుందండి. అక్కలకర్ర చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్ అండి. మేము కూడా చాలా రకాలైనటువంటి సమస్యల కోసం ఈ
అక్కల కర్రను అదేవిధంగా అశ్వగంధను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో అశ్వగంధ మాత్రలు కూడా చాలా మంది వాడుతూ ఉన్నారు, కానీ రిజల్ట్ రావాలంటే కొన్నిసార్లు సమస్య అధికంగా ఉన్నప్పుడు మీరు తీసుకునే ఈ ఒక్క అశ్వగంధ అనేది పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అలాంటప్పుడు ఇలాంటి కాంబినేషన్స్ వాడుకోవడం అనేది మనకు చాలా ఎక్కువగా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను వాడండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఒకవేళ మీకు వేరే ఏ సమస్యలు ఉన్నా సరే నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి, లేదా వాట్సాప్ ద్వారా కానీ తెలియచేయండి. అది ఎలాంటి సమస్య అని తప్పకుండా నేను రిప్లై ఇస్తాను, లేదా నేరుగా కాల్ చేస్తే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. మమ్మల్ని కలవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా యొక్క లింక్ అడ్రస్ ఉంటుందండి. అడ్రస్ కూడా నేరుగా వచ్చి కూడా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే మీ సమస్యను తెలియజేసి మీరు ఇంటి వద్ద నుండి మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి. అండ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద మా గ్రూప్ లింక్ ఉంటుందండి, ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు నేను పొందుపరుస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.